ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఏదైనా చందమామ కథ చెప్తారా? అడగని సహాయం కథ చెప్తాం. బాగుందిగా. అడగకుండా ఏమైనా సహాయాలు లభిస్తాయో జయ అసలు? అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది రమ్మగారు. ఒక్కోసారి. నిజంగా లభిస్తాయి అనిపిస్తుంది కాదా? అవును, అడగకుండానే వచ్చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేస్తే చాలా లేట్ అయిపోతుందండి. మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే తొందరగా అవుతుంది. అదే అలా కూడా అవ్వచ్చు. ఇది భలే వెరైటీగా ఉంటుంది. మాకు ఊళ్ళో ఒక భూస్వామి ఒక ఆయన ఉండేవాడట. అయితే ఆయన భార్య భలే బుద్ధిమంతురాలు, చాలా పనిచేసేదట. పనివాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ ఆవిడకి పనివాళ్ళ మీద పెద్ద ఆసక్తి ఉండేది కదా. ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదు బహుశా. ఆవిడ ఇంటిల్లి పాతికి వంట చేసి సామాన్లు అవి తోముకుని దొడ్లు వాకుళ్ళు పూడ్చుకుని, ఆ కాలంలో బట్టలు రాట్నం వడికే పని, నూలు వడుక్కోవటం అదో పెద్ద పని. నూలు కూడా ఆవిడే ఉడికేది చేసేది. రాత్రిపూట అందరు పడుకున్నాక రాట్నం తిప్పుతూ నూలు పడుకుంటూ ఉండేది. అలా చేయగా కొన్నాళ్ళకి విసుగొచ్చింది. ఆవిడ ఏం చేసింది, ఒకనాటి రాత్రి భర్తకి భోజనం పెట్టి పడుకోబెట్టేసింది. ఆయన నిద్రపోతున్నాడు. ఈవిడ ఏదో ఒక కొత్త చీర నేయించుకోవాలనుకుంది. దానికి ఒక నూలు కావాలి. సరే రాట్నం తిప్పుతూ ఏమనుకుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అవును, ఎవరైనా సాయం చేస్తే బాగుండు, చేసుకోలేకపోతున్నాను ఒక్కదాన్నే అనుకుంటే తలుపు 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 అని ఎవరో తలుపు కొట్టారు. ఇప్పుడు ఏమిట్రా అని ఇవిడ వెళ్ళి తలుపు తీసింది. ఆశ్చర్యపోయింది. ఎంతోమంది మరుగుజ్జు వాళ్ళు ఉన్నారు వాకిట్లో. ఆడవాళ్ళు అందరూ చక్కగా చీరలు కట్టుకుని చిలకలాగా తలలు దూకుని చుట్టూతా పువ్వులు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళున్న ఊరికి దూరంగా ఒక కొండ ఉంది, జక్కుల మిట్ట దాని పేరు. ఆ జక్కుల మిట్ట మీద యక్షిణులు ఉంటారట. ఓకే. యక్షిణులు పిలవకుండానే వస్తారు, ఇట్లా ఇలా అనుకుంటే వచ్చేస్తారు. వాళ్ళంతా మరుగుజ్జుగా ఉంటారు, ఆడవాళ్ళు అందరూ. లోపలికి బెల్లబెల్లాడుతూ వచ్చేసారు. లోపలికి వచ్చేసి నీకు సాయం చేయడానికి వచ్చామని చెప్పారు. చెప్పాక ఏమన్నారు, మాకేం చేయక్కర్లా, నువ్వు వండి పెట్టు ఏదైనా నోటికి తినటానికి అన్నారు. అక్కడి నుంచి ఈవిడ రాట్నం వడకటం మొదలుపెట్టింది కదా. ఒక ఆవిడ చకచక అన్ని విడదీసేసింది. రెండో ఆవిడ వాటిని దారానికి చుట్టడం మొదలుపెట్టింది. మూడో ఆవిడ రాట్నం తిప్పుతుంది. రాట్నం మించి వచ్చిన దాన్ని ఇంకొక ఆవిడ దీనికి చుడుతుంది, ఉండలాగా చుడుతున్నారు. అందరూ తలా ఒక పని చేయటం మొదలుపెట్టారు. ఈవిడ చేసుకోలేకపోతున్న పనులునే కదా, బియ్యం ఎరుతోంది ఒక ఆవిడ, జల్లిస్తోంది ఒక ఆవిడ, వీళ్ళంతా చేసేస్తున్నారు. ఈవిడ ఏం చేసింది, ఇంకా పొయ్యి రాజేసి వంట చేయటం మొదలుపెట్టింది. ఇక ఎన్ని వండిందో వండినట్టు తినేస్తున్నారు. చూస్తే పిచ్చుకలాగా ఇంతంతే ఉన్నారు. పని అలా చేస్తూనే ఉన్నారు. ఏంటి ఎప్పటికీ వెళ్ళటల్లా, ఇప్పటికీ ఆపటల్లా పని చేస్తున్నా తింటున్నారు. వండినట్టే ఉంది. తెల్లవారవుతోంది. వీళ్ళని ఎట్లా పంపాలో ఆవిడకి తెలియలే. పిలవకుండా వచ్చేసారు కదా, వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు పని చేసేసుకుంటున్నారు. సరే ఏం చేసింది, పక్కింట్లో ఒక ముసలమ్మకి ఈ యక్షుణుల కథలు తెలుసు. ఆవిడ చెప్తుండేది. అసలు వీళ్ళెవరు ఊరికే ఊహ తెలుసు, కానీ ఏనాడు ఈవిడ వాళ్ళని చూసింది కాదు. అక్కడి నుంచి వెనకాల సందులోంచి పొయ్యి మీద ఇది పెట్టి బెల్లపాకం పెట్టి అది మరుగుతుంటే తీపి వాసన వస్తుందిగా. ఈవిడేదో వండుతోంది అనుకుంటున్నారు వాళ్ళంతా. చటుక్కును వెనకాల దొడ్లోంచి వెళ్ళి వెనకాల పక్కింటి వాళ్ళ పెరటి తలుపు కొట్టి అవ్వ అని కేకేసి ఏం చేయను, వీళ్ళు ఒక ఆరుగురు ఏడుగురు వచ్చారు. వాళ్ళు తిన్నట్టుగానే తింటున్నారు, పని చేసినట్టే ఉన్నారు, ఎటా పోతారో తెలియకుండా ఉంది, నేనేం చేయను అంది. ఓసిని దుంపదగా వాళ్ళని పిలవనేకూడదే, వస్తే ఇంకా పోరు, వాళ్ళు మీ ఇల్లు పట్టారంటే ఇక తింటూనే ఉంటారు. నువ్వు వండుతూనే ఉండాలి, పని చేసి పెడతారు, నువ్వు వండుకుంటూ ఉండాలి. ఓ పని చెయ్యి, వాకిట్లోకి వెళ్ళి జక్కుల ముట్ట అంటుకుంది అని కేకలు పెట్టు, వెళ్తారు వెళ్తారు. అప్పుడు వాళ్ళు చేస్తున్న పనులన్నీ తిరగేసి పెట్టేసి అని చెప్పింది. ఈ అమ్మాయి ఏం చేసింది, వాకిలి గుమ్మం దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు పెట్టింది. అయ్యో కిటికీలోంచి చూస్తే జక్కుల మిట్ట అంటుకుంది, ఇంకేముంది కొండంతా అంటుకుపోయింది, పొగొచ్చేస్తుంది, మంట వచ్చేస్తుందని కేకలు పెట్టింది. ఈ పని చేస్తున్న 6-7 ఆడవాళ్ళు చటుక్కుని చేస్తున్న పని వదిలిపెట్టారు. జక్కుల మిట్టలోనే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి, ఓహో సంసారాలు. దాంతో తలుపులు తీసి ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. వెళ్ళంగానే అమ్మాయి ఏం చేసింది, ఆవిడ కదురు పెట్టి చుడుతోంది ఒక ఆవిడ, దాన్ని ఇట్లా తిరగేసి పెట్టింది. జల్లెడతో పని చేస్తుంటే జల్లెడ తిరగేసి పెట్టేసింది. ఈ రాట్నానికి తిప్పేందుకు ఒకటి ఉంటుంది, దాన్ని తీసి పక్కకు పెట్టేసింది. మొత్తం సామాన్లు, వాళ్ళు పనిచేస్తున్న సామాన్లు అన్నీ బోర్లించేసింది.
జక్కుల ముట్ట దాకా వెళ్ళిన ఈ 6 ఆడవాళ్ళు చూసుకున్నారు, జక్కుల ముట్ట మండట్ల. పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. పరిగెత్తారు, తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీయలే ఈ అమ్మాయి. ఈ ఒక బయట ఉన్నాడు, ఓ కదురా రావే తలుపు తీయవేని తను పనిచేస్తూ వదిలిపెట్టిన కదురుని పిలుస్తోంది. ఆ కదురు తిరగేస్తుందిగా, అది కనుక మామూలుగా ఉండుంటే నడిచొచ్చి తలుపు తీసేస్తుంది. అది ఓహో ఓ రాట్నం ఇటు రావే తలుపు తీవే అని ఇంకోటి పిలిచింది. రాట్నాన్ని ఆపేసి సీలోడు తీసి పక్కన పెట్టేసింది. అన్నీ అయిపోయాక ఈవిడికి పొయ్యి వెలిగించడానికి సహాయం చేసింది ఒక ఆవిడ. ఆవిడ చెప్పింది, వస్తే కొరివి మండుతున్నావా, దా వచ్చి తలుపు తీ అనగానే పొయ్యి మండుతోంది ఓ పక్కన. ఆ మండుతున్నది ఒక పొయ్యిలోంచి ఒక పుల్ల ఓ పక్కన కోసం అంటుంది, లేచి వచ్చేసి తలుపు తీయటానికి వచ్చేసరికి ఈవిడేం చేసింది, ఓ చెంబెడి నీళ్ళు ఎత్తి దాన్ని ఎత్తి మీద పోసి కొరివి మీద, ఆ మండుతున్న దాని మీద. అది కాస్త ఢామని కింద పడిపోయింది, ఆరిపోయింది. లేకపోతే అది వెళ్ళిపోయేది. ఇక ఈ 6 బయట నుంచి కేకలు పెట్టారా, ఓ గోల చేశారా, చిన్న గోల కాదు, అరుపులు గందరగోళం. ఈ అరుపులకి పొద్దున ముందు రాత్రంతా అర్ధరాత్రంతా పని చేస్తుంటే మొగుడు లేవల ఇంత పని శబ్దానికి. ఈ అరుపులు కేకలకి లేచేసరికల్లా ఈవిని చూసి హాల్లో అంతా ఓ పక్కన బియ్యం జల్లించి పెట్టున్నాయి, ఓ పక్కన రాట్నం, ఓ పక్కన తాన్లు వేట్లు మేలుగా బేలుగా ఉన్న ఇదంతా చూసి ఏమిటే హడావిడి, ఎవరే వాకిట్లోని వాకిలి తలుపు తీసే, మోగ మనిషి కనపడితే మాయమైపోతారు వాళ్ళు. ఓహో మొత్తం వెళ్ళిపోయారు ఒక్క దెబ్బకి. వాకిట్లో ఎవరు లేరు, ఇప్పటిదాకా ఇన్ని కేకలు వచ్చినా ఎవరు లేరేమిటే అన్నారు. ఆవిడేం చేసింది, ఏదో లేండి ఎవరో మాట్లాడుకుంటూ పోతున్నారు అంతే, మీరు పోయి పడుకోండి, తెల్లవారు 5 కదా అయింది. ఆవిడ మెల్లిగా రాట్నము సామాన్లు అన్నీ సవరించుకొని వాళ్ళని తీసి పెట్టారు కదా దారం నూలంతా, ఆ నూలంతా సవరించి పక్కకు పెట్టుకుంది. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని మాట మాత్రం ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని దండం పెట్టుకుంది. ఇల్లంతా తీపి వాసనలు వస్తుంటే భర్త అడిగాడు పొద్దున్న, ఏముండేవే రాత్రి అని. ఏం వండింది, వండేటి తినేశారు అందరూ కదా. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు ఆ జక్కుల మిట్ట మీద నుంచి వీళ్ళింటి దగ్గరికి ఎవరు రాల, మగవాడు కనపడతాడని రావడం మానేశారనమాట. కథ కంచికి మనం ఇంటికి. చిట్టి స్టోరీ బాగుంది, అది వెరైటీగా ఉంది కదా, మనకు అసలు తెలియదు ఇలాంటివి. ఇది 56, 55 కాలంలో చందమామలో వచ్చిన కథ. అబ్బా చాలా బాగుంది రవి గారు. నమస్తే. నమస్తే.